ఆయన జర్నలిస్టులకు చెప్పింది ఏంటంటే సివి ఆనంద్ పైన మేము సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ ఇస్తున్నాం. ఆయన నన్ను తీవ్రంగా అవమానించిండు, ఎమ్మెల్యేని అవమానించినట్ట. ఎమ్మెల్యేని ఏమన్నాడు కూడా చెప్తాము. నన్ను తీవ్రంగా అవమానించిండు. ఒక ఎమ్మెల్యే అని కూడా కనీస గౌరవం ఇవ్వలే నాకు. ఒక విషయంలో నేను సివి ఆనంద్ దగ్గర పోతే నన్ను ఆయన ఇలా చేసిండు, ఆయన మీద సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ ఇస్తున్నా అని చెప్పి ఆయన మాట్లాడాడు. ఇంకా ఆయనకు సపోర్ట్గా మిగతా 8 మంది ఎమ్మెల్యేలు చెప్పిన కదా, మహబూబ్నగర్ ఎమ్మెల్యేలంతా ఒకే తాటిపైన ఉన్నారు, కానీ వాళ్ళు ఎవరు రేవంత్ దగ్గర లేరు. ఆ ఎమ్మెల్యేలంతా ఎన్ఎస్ శ్రీనివాసరెడ్డికి సపోర్ట్గా ఉన్నారు. ఆల్రెడీ అసెంబ్లీ సెక్రటరీని కలిసిండు. అది ఇద్దామనుకున్న లోపలనే అది గవర్నమెంట్ దృష్టికి పోయింది. గవర్నమెంట్ దృష్టికి పోగానే ఇదంత పెద్ద ఇష్యూ అవుతుంది. ఎందుకంటే గవర్నమెంట్లో ఆయన సిపి గవర్నమెంట్లో ఉన్నాడు, ఈయన గవర్నమెంట్ ఎమ్మెల్యే. గవర్నమెంట్లోనే ఇంత పెద్ద లొల్లు అయితే ఇది చాలా ప్రమాదకరం. ఇది పోయి ఇంకా ఎక్కడెక్కడో చుట్టుకుంటుంది. ఎందుకంటే గవర్నమెంట్లో మొత్తం అవే జరుగుతున్నాయి కాబట్టి ఈ చిన్న ఇష్యూతో ఎప్పుడైనా సరే ఒక పెద్ద క్రైమ్ చిన్న ఇష్యూతో బయటపడుతుంది. ఇవన్నీ ఇంకా పెద్దగా అయిపోయి పెద్ద రప్చర్ అవుతుంది అని చెప్పి ఆయన బుజ్జగించారు. ఆయన నోటీస్ ఇచ్చిండో లేదో తెలియదు, కానీ బుజ్జగిచ్చిండు. ఆ తర్వాత ఇదంతా ఒక పేపర్లో వచ్చింది. తర్వాత ఇంకొక పేపర్లో దాన్ని అప్డేషన్ వార్త కూడా వచ్చింది.